నమస్తే ఫ్రెండ్స్, తెహల్కా న్యూస్కి స్వాగతం. గోమాతలు సనాతన ధర్మంలో చాలా ప్రాముఖ్యం సంతరించుకున్నటువంటి అంశం. కానీ రాజంపేట పాత బస్టాండ్లో దాదాపు వందల సంఖ్యలో గోవులు, వాటి కూనలు ఇవన్నీ చూడండి, కాగితాలు తింటున్నాయి. వీటికి ఆహారం లేదు. కనీసము ఏదన్నా ఎంఆర్ఓ గారు కానీ, రెవెన్యూ ఆఫీసుల వారు కానీ వీటి పరిస్థితిని అర్థం చేసుకొని ఎక్కడైనా ఊరికి బయటగా ఈ గోవులకు కొన్ని షెల్టర్లు కానీ షెడ్లు కానీ నిర్మాణం చేస్తే బాగుంటుంది. ఇవి మొత్తం కేవలం ఈ పాత బస్టాండ్లో పడి ఉన్నటువంటి చెత్తను తింటున్నాయి. ఈ చెత్తను తింటున్నాయి. ఈ మూగజీవాలకు వాటి గురించి ఆలోచించేదానికి ఎటువంటి బ్లూ క్రాస్ కానీ, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎంఆర్ఓలు కానీ, ఆర్డీఓలు కానీ వీటి గురించినటువంటి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడం. ఇది ఈనాటిది కాదు సమస్య, దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి, వందల సంఖ్యలో ఉంటాయి. కరెక్ట్గా పాత బస్టాండ్లో ఈ ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర, రాజశేఖర రెడ్డి విగ్రహం దగ్గర ఉంటాయి. ఈ గోవుల గురించి మానవతా దృక్పథంతో ఎవరన్నా సరే ఆలోచించి ఒక అర్జీ రాయడం కానీ, పత్రికల్లో వార్తలు రావడం కానీ ఏమీ జరగడం లేదు. చాలా కాలం నుంచి అబ్జర్వ్ చేస్తున్నాము, కానీ వీటి మీద ఎందుకో నాకు ఈరోజు వార్త చేయాలనిపిస్తోంది. ప్రభుత్వాధికారులు, ప్రజాసేవకులు దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. ఎమ్మెల్యే వారు 10 సంవత్సరాల నుంచి కూడా, దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా ఈ పరిస్థితి, ఈ గోవులు ఇక్కడ చెత్త కాగితాలు ఎలాగ తినడము, వాటి ఉదరాలు ఉబ్బి ఉన్నాయి. అవి ఎటువంటి అనారోగ్యకరమైన పరిస్థితులు ఉండొచ్చో ఏమో, ఇవన్నీ కూడా ఆవులే. గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి గారు ఈ విషయాన్ని దృష్టికి చేర్చండి. ఎవరైనా కూడా ఈ వీడియోని లైక్ చేస్తూ, షేర్ చేస్తూ ఉండండి. ప్రజా సమస్యల మీద ఎప్పటికప్పుడు తెహల్కా న్యూస్ అనేది మేము పోరాడుతూనే ఉంటాం. ప్రజలు వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, కానీ వీటి గురించి పట్టించుకునే నాదుడే లేదు. వీటికి ఎటువంటి ఒక గోశాల అనేది రాజంపేట పరిసరంలో లేదు, కానీ వందల కొలది ఉన్నాయి. ఇది ఒక ప్రాంతంలో మాత్రమే చూపిస్తున్నాను నేను. ఇది చూడండి, మీకు కనుసూపు మేర అన్నీ కూడా గోవులే కనిపిస్తుంటాయి. రోడ్డుకు అడ్డంగా ఉంటాయి నైట్ టైమ్స్ అయితే. ఇంకా అటువైపు కూడా చాలా గోవులు కనిపించాయి. కాబట్టి ప్రజలారా, దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి, గౌరవ శ్రీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి చెప్తుంటారు. ఈ మూగజీవాల కోసము ఏదన్నా షెల్టర్లు, షెడ్లను వేయమని అధికారులను ఆదేశించి వాటి మీద తగు జాగ్రత్తలు, చర్యలు తీసుకోవడం వల్ల ఇది మనకు సనాతన ధర్మానికి ఒక మంచి మేలు చేసిన వాళ్ళు అవుతారు. తెహల్కా న్యూస్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.